ఒక అభ్యర్థికి ఒక ఆస్పిరెంట్కి ఏమి తెలియదు, ఎగ్జామ్ సిలబసే పూర్తిగా తెలీదు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడు చూసి ఉండడు, చూసినా కానీ ఏం అర్థం కావు, సిలబస్ పరంగా చూసినా కానీ అసలు ఎట్లాంటి కాన్సెప్ట్స్ అడుగుతాడో కూడా తెలీదు. అలాంటప్పుడు స్ట్రాటజీ ఎట్లా ప్లాన్ చేస్తారు? యాక్చువల్లీ ఏమీ తెలియకపోవడం ఒక బ్లెస్సింగ్, ఎందుకంటే మీ మైండ్ ఇంకా పొల్యూట్ అవ్వలేదు అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్తో. సో ఆ బ్లాంక్ స్టేట్ ఈజ్ అ నైస్ స్టేట్. సో మనకు ఫస్ట్ సిలబస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. అందరూ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళే కదా మోస్ట్లీ ఇది చదవడం స్టార్ట్ పెడతారు. కొంచెం బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది ఎవరికైనా. సో ఒక సిలబస్ టాపిక్ పట్టుకొని లైక్ ఏంటిది అని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఎంతవరకు తెలుసుకోవాలనేది మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తెలుస్తుంది, వీళ్ళు ఎంత డెప్త్లో అడుగుతున్నారు. అండ్ సెకండ్ థింగ్, టాపర్ కాపీస్ ఉంటాయి, టాపర్ వీడియోస్ ఉంటాయి. ఊరికే అలా చూస్తూ పోకుండా ఒక 10 చూసి ఫైండ్ అవుట్ ద కామన్ డినామినేటర్, ఏంటిది ఏముంది వీళ్ళందరిలో కామన్లో దట్ మేడ్ దెమ్ దాట్. అది క్యాచ్ చేయకుంటే 100 వీడియోస్ చూసినా వేస్ట్. కానీ మీరు ఒక 10 వీడియోస్ చూసినా యూ విల్ ఇమ్మీడియట్లీ అండర్స్టాండ్ దిస్ పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ కామన్. అది ఆన్సర్ రైటింగ్ కావచ్చు, లేదా కీపింగ్ ద సోర్సెస్ లిమిటెడ్ అవ్వచ్చు, మంచి ఒక్కటే A4 షీట్ నోట్స్ అయి ఉండొచ్చు పర్ టాపిక్, లేదా యూట్యూబ్ వీడియోస్ ద్వారా మేబీ దే ఫిల్లింగ్ దేర్ గ్యాప్స్ ఏమో. వాట్ ఈస్ దట్? లైక్ అది చాలా ఇండివిజువల్ ఎఫర్ట్ ఉండాలి. ఒకరిలో వచ్చి ఫార్ములా అయితే ఇవ్వలేరు కదా. నో ఫార్ములా, నో, డెఫినెట్లీ నాట్. సో మంచిగా లైక్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యూ కెన్ ఫైండ్ అ స్ట్రాటజీ. అంటే ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మార్కెట్లో అంటే మీకేమన్నా అర్థమైనా యూ విల్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఈజ్ దిస్ రియలీ ద రైట్ వే టు డూ అని. సో అట్లా క్వశ్చన్ చేసుకోకుండా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూపీఎస్సీ ఈజ్ వెరీ వాళ్ళకి వాళ్ళు చాలా సింపుల్గా ఇచ్చారు, ఇదిగో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఇదిగో సిలబస్ అన్ని మన కళ్ళ ముందు ఉంటాయి కానీ మనమే సరిగ్గా గుర్తించాం వాటిని. ఇదిగో చేస్తుంటాను. నేను కూడా అది చేశాను ఫస్ట్ 3 అటెంప్ట్స్లో, అందుకే చెప్తున్నాను అంత కాన్ఫిడెంట్గా ఇది చేస్తామని. అవన్నీ చేయకుండా లైక్ ఈ రెండింటిని గైడింగ్ లైట్స్ లాగా పట్టుకొని ఈ టాపర్ స్ట్రాటజీస్ వీడియోస్ వాట్ ఎవర్ మీ ఇష్టం వచ్చినవి చూడండి, బట్ కామన్ డినామినేటర్ కోసం ఏంటి, వాట్ ఈస్ ద డూయింగ్ ఇన్ కామన్ అనేది క్యాచ్ చేయండి. అండర్స్టాండ్ ద ఎగ్జామ్, మంచిగా పల్స్ క్యాచ్ చేస్తే ఒక్కసారి ఎగ్జామ్ని మీరు మళ్ళీ 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 క్లియర్ చేస్తుంటారు. కొందరు మళ్ళీ మళ్ళీ క్లియర్ చేస్తుంటారు, దట్స్ బికాస్ వాళ్ళు ఆ పల్స్ పట్టుకున్నారు. సో ఇంకా ఎన్నిసార్లు పెట్టినా రాసిస్తారు. సో కాబట్టి ఇవన్నీ కొంచెం స్మార్ట్గా చదవటం కాదు. ఈ ఎగ్జామ్ ఈజ్ నాట్ అబౌట్ నాలెడ్జ్, నాట్ అబౌట్ చదవటం. గూగుల్ ఉంది యూపీఎస్సీ నాలెడ్జ్ కావాలంటే. ఇట్స్ డిమాండింగ్ సంథింగ్ ఎల్స్. It's demanding analytical persons. It's demanding people who can make a strategy, make a game plan and follow through it. See, ఈ స్కిల్స్, ఈ వాల్యూస్ని యూపీఎస్సీ చూస్తుంది, లైక్ ఇట్స్ ఆస్కింగ్. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్. అంతేగాని ఇంత ఊరికే పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ పోయి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేద్దామంటే వేస్ట్. సో సమ్వేర్ దేర్ ఇస్ ఎ స్ట్రాటజీ, అది ఐడెంటిఫై చేయాలి. మేబీ యూ విల్ గెట్ ద స్ట్రాటజీ బై ప్రాక్టీసింగ్, రివిజన్స్ చేసినప్పుడు, నలుగురితో మాట్లాడినప్పుడు కదా. ఆ ఎగ్జామ్లోకి వెళ్ళి ఏం చేయాలో మీకు ఇక్కడ మొత్తం క్లారిటీ ఉండాలి. మెయిన్స్లో అక్కడికి వెళ్ళి ఏం రాయాలనేది కాదు, అక్కడ ఏం రాస్తున్నామో వీ నో ఆల్రెడీ. అంత ప్రాక్టీస్ చేస్తాము అక్కడ. ఆటో పైలట్ మోడ్లో మన హ్యాండ్ ఫ్లో అవుతుంటుంది. లాజికల్లీ ఇప్పుడు మనకి 3 hours ఎగ్జామ్, 180 minutesలో ఆ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే ఒక 10 ఏమో 150 words, ఇంకొక 10 ఏమో 250 words, మొత్తం కదా 4000 words, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టు రైట్ ఇన్ 3 hours. రైట్, కానీ హౌ కెన్ వి రైట్? అంత ప్రాక్టీస్ ఉండాలి. రైట్, ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ రాయలేండి. వాళ్ళు ఏమైనా క్వశ్చన్ ఇవ్వనివ్వండి, దట్ సెకండరీ. కళ్ళు మూసుకొని రాసేయటమే మనకు వచ్చు. వాట్ వీ లెర్న్ త్రూ ప్రాక్టీసెస్, మనకు వచ్చిన నాలెడ్జ్ని వాళ్ళు అడిగిన క్వశ్చన్కి క్యూరేట్ చేసి ఎలా రాయాలి. దిస్ ఇస్ ద స్కిల్. జస్ట్ రాస్తే సరిపోదు, మళ్ళీ మంచిగా ప్రజెంట్ చేయాలి. For that we need lots and lots of practice. Maybe daily రాయాలేమో ఎంతో కొంత. ఆన్సర్ రైటింగ్ అంటే ఒక మంచి ఆన్సర్ ఎలా రాయాలో ఐడెంటిఫై చేయాలి. దీనికి అగైన్ ఎన్ని కాపీస్ ఉన్నాయి టాపర్స్వి, ట్రై టు సీ వీళ్ళందరూ కామన్గా ఏం చేస్తున్నారని. అండ్ వన్స్ మీరు అది అర్థం చేసుకున్నాక ఈ 3 hours రాయడం ప్రాక్టీస్ చేయాలి. సో నేను
ప్రిలిమ్స్ తర్వాత ఎవ్రీ వీక్ 2 టెస్ట్ రాస్తుండే. మెయిన్స్ రిలేటెడ్ ఫుల్ లెంత్ టెస్ట్ 3 అవర్ టెస్ట్. అంటే ఎన్ని టెస్ట్ రాసుంటారు మీరు మెయిన్స్? మేబీ ఒక 30 దాకా అయితే 30 to 35 అట్లీస్ట్ రాస్తుంది. ఓకే ఓకే ఓకే, ఎక్సలెంట్. అంటే లైక్ ఇట్స్ నెసెసరీ, ఆ ప్రాక్టీస్ కావాలి ఎగ్జిక్యూట్ చేయడానికి అక్కడ.